చేసుకోదు. కావాలంటే చూడండి, ఏదో అవసరంలా కూటమి అయిపోయినాక సాంబారు చూడు, ఎటు కూడా తింటావుగా, సాంబారు చూడు. సాంబారులో వేసినటువంటి కరివేపాకు దగ్గర నుంచి, దోసకాయ దగ్గర నుంచి, సొరకాయ దగ్గర నుంచి, పసుపు, పసుపు కొంచెం ఒక పక్క కనపడుతుంటుంది పచ్చగా, పప్పు గింజలు కనపడుతుంటాయి ఉడికి, అవి ఒక షేపులో అయిపోయి, అవునా. కారం కనపడుతుంటుంది ఎర్రగా అక్కడక్కడ. ఏదన్నా మనోళ్ళు పాపం కాస్త ఏదన్నా దయదలిచి నూనె పోసారనుకో ఆ సాంబార్లో, ఆ నూనె కూడా అక్కడక్కడ తెట్టలు కనపడుతుంటుంది. నువ్వు ఏ పదార్థం అందులో కలుపు, అన్నీ కనపడతాయి, ఒక్కటి మాత్రం కనపడదు. కానీ ఇంత పదార్థానికి ఆ ఒక్కటి లేదనుకో, అది ఎంత గొప్ప పప్పుచారైనా సరే నీకు దండం పెడతాను వాళ్ళు కాదంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాయింటా కాదా? కానీ ఇన్నిటికీ విలువ తీసుకొచ్చే ఈ ఉప్పు బయటికి కనపడదు. ఎప్పుడు అది ఇదిగో నేను ఈ కలర్, ఇదిగో నేను ఇలా ఉన్నానని దాన్ని ఎక్స్పోజ్ చేసుకోదు. 3, ఫస్ట్ది ఏంటి? పదార్థాలు విలువ తెస్తుంది. రెండోది ఏంటి? చెడకుండా కాపాడుతుంది. మూడోది, ఇంత చేసి కూడా తను మరుగునుంటానికి ఇష్టపడింది, కానీ మన బ్లంట్ భాషలో చెప్పాలంటే ఎచ్చులుగా ముందుకు రాదు. స్తోత్రం. 3. 4వది, మిగిలిన ఏ పదార్థాలైనా విడివిడిగా వాటిని సపరేట్గా చూపించుకుంటాయి, కానీ ఒకదాంతో ఒకటి పూర్తిగా కలిసిపోదు. కానీ ఉప్పు మాత్రం నువ్వు ఎందులో కలిపినా సరే కలిసిపోయింది. అవునా? అంటే సౌమ్యంగా ఉంటుంది, అందరితో కలిసిపోయింది, కలుపుకుంటుంది ఉప్పు. కానీ మిగిలిన అన్నీ చూడు, అన్నీ సపరేట్గానే కనపడుతుంటాయి. పప్పుచారు తింటాం కాదు, చూడాలి దానికి వెళ్ళి. స్తోత్రం. హల్లెలూయా. పళ్ళెంలో అన్నం వేసుకొని పప్పేసు, అసలు దీని షేప్ ఎలా ఉంది, దీని పొజిషన్ ఏంటి, ఇందులో వేసిన పదార్థాలన్నీ కనపడుతున్నాయా లేదా అని. నువ్వు తాలింపు వేస్తే తాలింపులో జీలకర్రతో సహా కనపడిద్ది, ఇదిగో నేను సపరేట్ అని. నువ్వు ధనియాలు వేస్తే ధనియాలతో సహా కనపడుతుంది, ఎండి మిరపకాయలు వేస్తే అవి కూడా కనపడతాయి, నేను సపరేట్ అని. కానీ ఉప్పు మాత్రం కనపడదు. అన్నిట్లో కలిసిపోయి కలుపుకునే తత్వం, అంటే ఐక్యతని